హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హను మీడియా. నేను మీ వాసు. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు పిఠాపురంలో ఓటర్స్ ఎటువైపు 2,60,000 పైచీలకు ఓట్లున్న పిఠాపురం ఓటింగ్ అంతా ఏకదాటిగా పవన్ కళ్యాణ్ గారికే పడితే అనుకున్నట్టు మనం దీనికి ముందు ఒక వీడియో చేసి అక్కడున్న లోకల్లో సర్వే చేసిన దాని మీద కానీ రివ్యూస్ తీసుకున్న దాని మీద మనం కూడా 1,00,000 యునామినేషన్గా ఆయన అయితే గెలుస్తారు అని మనమే ఒక అప్డేట్ రిపోర్ట్ అయితే ఇచ్చాం. కానీ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 90,000కు పైచీలుగా అంటే అరౌండ్ 100లో ఒక 40% కాపుకు సంబంధించిన కాపు జాతి అయితే అక్కడ ఉంది. ఈ కాపు జాతి మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వేసిన 1,00,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి వస్తుందా? ఈ గుణగణాంగాలను ఏదైతే మనం క్యాలిక్యులేషన్ చేసి చూస్తే 1,00,000 మెజారిటీ అయితే రాదు. కానీ అక్కడున్న సామాజిక వర్గపు బాధ్యతలు కానీ అక్కడున్న సామాజిక వర్గపు వాళ్ళు ఆలోచనలు అంటే ఒక జనసేన పార్టీ ఒక అధినాయకుడు మా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, మా పిఠాపురానికి ఏదో మంచి జరుగుతుందా అంటే పిఠాపురానికి ఇంతకు ముందు వాళ్ళు మంచి చేశారా అంటే చేశారు అని చెప్పొచ్చు, ఇన్ కేస్ చేయలేదు అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పిఠాపురం అంటే అందరూ అనుకున్నట్టు అదేదో ఒక నార్మల్ సింపుల్ ప్లేస్ అయితే కాదు. ఎందుకంటే అది ఒక శక్తిపీఠం, అలాగే కుకుటేశ్వర స్వామి వెలిసిన స్థానం, పాదగయ అనే పవిత్రమైన నేమ్ ఉంది. ఇవన్నీ కాకుండా రోజుకి ఒక 30-40 ఒక 50 to 100 మెంబర్స్ ఎవ్రీడే లోకమాన్య తిలక్లో ఆ దత్తాత్రేయుడు పుట్టిన జన్మస్థానానికి రోజుకు బొంబాయి నుంచి ఒక 50 నుంచి 100 మంది వస్తారు. కానీ ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది అని చెప్పి ఒక ఆర్చ్ కూడా మనకు కనబడదు. అంటే ఈ నిర్లక్ష్యం పాత పాలకులదా అంటే ఇప్పుడు వచ్చే ఆయన ఈయన ఏమన్నా చేస్తారా అంటే దానికి కూడా మన దగ్గర అయితే సమాధానం లేదు. బట్ ఎనీవే పిఠాపురం జనం అయితే మాత్రం నరేంద్ర మోడీ గారు ఏదో చేస్తారు పిఠాపురానికి, ఆయన కూడా పిఠాపురం జన్మస్థానంలో పుట్టిన స్థానానికి వస్తున్నానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఈ ఉగాది నేను అక్కడే జరుపుకుంటానని సోషల్ మీడియాలో కథనాలు రావడం, ఇవన్నీ కూడా పిఠాపురానికి కొంచెం మంచి చేకూరే విషయాలే. కానీ మిగతా సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిని కలుపుకుని వెళ్తుందా? మిగతా సామాజిక వర్గం కలుపుకుని అందరూ కనుక ఓటింగ్ వేస్తే 100% 1,00,000 మెజారిటీ అయితే పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. బట్ ఇక్కడ కాపు సామాజిక వర్గంలోనే చీలికలు పెరిగిపోయినాయి. ఎలాగంటే కాపు జాతిపిత అంటే ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం గారు, ఆయనేమో చలమలశెట్టి సునీల్ గారిని, అదే కాపు ఆడబిడ్డ కాపు ఆడపొడుచు కాపులకు బిడ్డ అయిన మన వంగా గీత గారు కూడా ఆ సామాజిక వర్గానికి చెందినవారే. అండ్ ఈయన చుట్టుపక్కల ఉన్న కాపు సామాజిక వర్గాల గ్రూప్స్ దగ్గరికి కానీ వెళ్ళడం, కొత్తపల్లి కానీ ఉప్పడ కొత్తపల్లి వెళ్ళడం, కొన్ని ఏరియాలకు వెళ్ళి అక్కడ ఉన్న సామాజిక వర్గంలో మెయిన్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ 30 ఏళ్ళు జగన్ గారిని సీఎం చేయాలి, వంగ గీతా గారిని ఎమ్మెల్యే చేయాలి, చలమలశెట్టి సునీల్ గారిని ఎంపీ చేయాలని ఈ సామాజిక వర్గాన్ని చీల్చుతున్నారు. అసలు ఇంతకీ ఈ పిఠాపురం ఓటరు ఎటువైపు ఉంటారు? మొన్నటిదాకా అంటే పిఠాపురం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు అక్కడ ఉన్నది అని అనుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఛానల్స్ అయితే ఏముంది, చాలా వ్యక్తులు అయితే ఉంది. ఈరోజు పిఠాపురంలో ఒక రూమ్ అద్దెకు దొరకట్లేదు. దానికి కారణం ఎవరంటే నిజంగా వంగగీత గారు పోటీ చేసి ఏ వరం గారు పోటీ చేస్తే ఇంత హైప్ రాకపోతుంది. కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మాత్రమే హైప్ వచ్చింది. ఈ హైపు పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి పనిచేస్తుందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది అనమాట. దీన్ని చూసే మా ఛానల్ చూసే సబ్స్క్రైబర్ మేము చెప్పేది జెన్యూనిటీ మాట్లాడని మీకు అనిపిస్తే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే డెఫినెట్లీగా
ఈ ఒక్క ఏదైతే ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉందో అనాలిసిస్ మీద మేము రోజుకు ఒక వీడియో అయితే చేయగలుగుతాం. బట్ మేము ఆశించిన ఫలితం అయితే మీ దగ్గర నుంచి రావట్లేదు. మేము ఒక ఛానల్ పెట్టింది, ఇది వాయిస్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. అంటే ఏదైతే ఉందో అదే మాట్లాడతాం. ఈ ఛానల్ పవన్ కళ్యాణ్ గారి గురించో, జగన్మోహన్ రెడ్డి గారి గురించో, మన చంద్రబాబు నాయుడు గారి గురించో కాదు. జనాల కోసమే ఈ ఛానల్. మీకు ఏదన్నా కష్టం అనిపిస్తే మా ఛానల్కి ఒక బయట పెట్టారంటే డెఫినెట్లీగా అది మేము పోస్ట్ చేస్తాం. అదే మా ఛానల్కి ఉన్నది. అంతే తప్ప మీరు చూడకపోతే మేము వీడియోసే చేయలేం. ఎందుకంటే మాకు మీ వ్యూస్ రాకపోతే, ఇప్పుడు మేము ఛానల్ పెట్టింది నార్మల్గా మేము ఏదో వీడియోస్ చేసుకోవడానికి కాదు. మా వీడియోస్ చూస్తూ అది వైరల్ అయ్యి కొంచెం న్యూస్ పెరిగి వ్యూస్ పెరిగి సబ్స్క్రైబర్ బేస్ వస్తే మేము కూడా ఇంకా ఏదన్నా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇదైతే చేస్తున్నాం. ఫైనల్ ఏంటంటే పిఠాపురం ఓటర్ ఎటువైపు అన్నదానికి ఒక క్వశ్చన్ మార్క్ కింద ఇప్పుడైతే వీడియో ఎండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే మీరు ఇచ్చే వీడియో చూసి, మీరిచ్చే కామెంట్ ప్రకారం మనం దాంతో నెక్స్ట్ ఎపిసోడ్ అయితే పిఠాపురం ఓటర్స్ ఎటువైపు, ఎందుకంటే రేపు ఎల్లుండు కూడా మనం సర్వే ఏదైతే చేయబోతున్నామో ఆ సర్వేలో ఏం జరుగుతుంది, ఏం చేయబోతాము, ఎలా అనేది కూడా మీకు వివరంగా డే బై డే అయితే ఒక ఫుల్ వీడియో అయితే వేయడం జరుగుతుంది. దయచేసి మా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ టు యూ ఆల్ ఆఫ్ యూ అగైన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ హను మీడియా.